స్వస్థతశాల ఇది నా యేసు నివసించేశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభం పలుకుతూ ఉన్నాను. బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన కృపలు నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రతి ఉదయమున దేవుడు మనకు ఒక చక్కటి లేఖన భాగం ఇచ్చినట్టుగా ఈ శుభదినాన కూడా దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువులను తుడచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. శుభదినాన మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, మన కన్నీటిని దేవుడు తుడిచివేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం ఎన్నో కష్ట పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు ఆ కష్టాన్ని బట్టి, క్లిష్ట పరిస్థితులను బట్టి, లేక రోగమును బట్టి మన మీదకి వస్తున్నటువంటి చెయ్యని నేరములన్నీ మన మీద మోపబడినప్పుడు ఆ నిందలు, అవమానాలు భరించలేక మనం వేదన పడతాం. ప్రియులారా, కన్నీరు కారుస్తూనే ఉంటాం. మన కన్నుల నుండి మనకు తెలియకుండానే కన్నీరు ధారలుగా వస్తూ ఉంటాయి. మన ముఖం మీద అవి కారిపోతూ ఉంటాయి. ఎవరు ఓదార్చినా కూడా మనం ఓదార్పు పొందనలని వారంగా ఉంటూ ఉంటాం. అయితే అలాంటి వారితో దేవుడు ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును అంటున్నాడు. ఎవరికి చెప్పుకోలేక కుమిలి నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో, తలుపేసుకొని ఏడుస్తూ ఉన్నావేమో, ఎవరు చూడకుండా ప్రార్థనా గదిలో ఏడుస్తూ ఉన్నావేమో, ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉన్నావేమో, దుఃఖపడుతూ ఉన్నావేమో. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ నిందలు, ఈ అవమానాలు ఎప్పుడు నా నుండి తొలగిపోతాయి? ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు? నా తల్లి కానీ, నా తండ్రి కానీ, లేక నా భర్త కానీ, నా భార్య కానీ, నా కుమారుడు కానీ, నా కుమార్తె కానీ నన్ను అర్థం చేసుకోవట్లేదే, నన్ను తప్పుగా అనుకుంటూ ఉన్నారే అని ఫీల్ అవుతూ ఉన్నావేమో. వీటన్నిటిలో నుండి కూడా దేవుడు నీ కన్నుల నుండి కారుతున్నటువంటి కన్నీటిని తుడిచివేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన ఒకానొక కుమార్తె నాకు ఫోన్ చేసి, నా కుమారుడు నన్ను అనుమానిస్తూ ఉన్నాడు. వాళ్ళ ఫోన్ నెంబర్లు నీ దగ్గర ఎందుకున్నాయి? వీళ్ళ ఫోన్ నెంబర్లు నీ దగ్గర ఎందుకున్నాయి? వారిని ఎందుకు అమౌంట్ అడిగావు, వీళ్ళని ఎందుకు అమౌంట్ అడిగావు అని శోధిస్తూ ఉన్నాడు. నా భర్తతో నేను ఎన్నో వేదనలు అనుభవించాను, ఎంతో కష్టం అనుభవించాను. నా భర్త త్రాగుబోతు అయినప్పటికీ నా పిల్లల కోసం నేను బ్రతుకుతూ ఉన్నాను. నా కుమారుడే నన్ను అర్థం చేసుకోకుండా నా ఫోన్ చెక్ చేయడం, వీరిని అమౌంట్ ఎందుకు అడిగావు, వారిని ఎందుకు అమౌంట్ అడిగావని నా కుమారుడు నన్ను శోధిస్తూ ఉంటే, నా పిల్లల కోసమై నేను బ్రతుకుతూ ఉండగా నా కుమారుడు ఇలాగ మాట్లాడినందుకు నేను చనిపోవాలని నేను డిసైడ్ అయిపోయానమ్మా. నా కుమారుడే నన్ను అనుమానించినప్పుడు, నిందలు మోపినప్పుడు నేను ఎందుకు బ్రతకాలి? నేను చనిపోవడమే బెస్ట్ అని నాకు అనిపిస్తూ ఉంది అని ఏడ్చుకుంటూ ఒక కుమార్తె ఫోన్ చేసింది. ప్రియులారా, అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం, దేవుడు నీ కన్నిటిని దేవుడు తొడవబోతూ ఉన్నాడు. దేవుడు నిందల అవమానములు మీ మీదకి వస్తాయి. మీ మీద నిందలు మోపిన వారందరూ సిగ్గుపడేటువంటి టైం రాబోతూ ఉన్నది. ధైర్యంగా ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావమ్మా? ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? దేవుని బిడ్డగా జీవించాలని దేవుడు నిన్ను పట్టుకున్నాడు. పాపం నుండి విడిపించాడు, శాపం నుండి విడిపించాడు. దేవుని కొరకు బలమైన సాక్షిగా నిన్ను నిలబెట్టి ఉండగా ఇలాంటి నిందల కోసం, అవమానాల కోసం, లేక కుమారుడు దూషించాడని, కుమార్తె దూషించారని, భర్త దూషించాడని, భార్య దూషించారని చనిపోవాలనుకొని అపవాదికి చోటు ఇవ్వద్దు. దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదాలు
సమృద్ధిగా నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఈ సాతాను ఆలోచనను పక్కన పెట్టేసి దేవుని కొరకు బ్రతకాలన్నటువంటి తీక్షణ కలిగి, తీవ్రమైన ఆలోచన కలిగి, ఆత్మలో మంట కలిగి దేవుని కొరకు నువ్వు బ్రతకాలి అని కొన్ని విషయాల కుమార్తె జ్ఞాపకం చేసినప్పుడు ఇంకెన్నడూ కూడా నేను చనిపోవాలని అనుకోను, ఎన్ని నిందలు ఎన్నో అవమానాలు వచ్చినా కూడా దేవుని కోసం బ్రతుకుతానని ఆ కుమార్తె డిసైడ్ అయింది. ప్రియులారా, ఇలాగన చాలాసార్లు ఇలాంటి ఆలోచనలు మనకు కూడా వస్తూ ఉంటాయి. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఎలాంటి కష్టం ఉన్నా ఎలాంటి దుఃఖం ఉన్నా సరే నిశ్చయముగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి కన్నీటిని తుడిచి ఆదరించి ఆనందంతో నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటూ ఉండగా, ఇక మీదట నీవు నీ కన్నీరు కార్చడం కాకుండా సంతోషముతో నింపబడదువుగాక, ఆనందముతో నింపబడదువుగాక, ఆశీర్వాదములతో నింపబడదువుగాక, దేవునికి మహిమ తెచ్చి బిడ్డగా జీవించదువుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో పరిశుభ్రమైన ఈ లేఖన భాగం మా అందరి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. మా ప్రియబిడ్డలందరి కన్నీరు యేసుక్రీస్తు నామములో తుడవబడునుగాక. వారి నోట నవ్వు కలుగునుగాక. సకల సంతోషంతో మీ బిడ్డలు నింపబడుదురుగాక. వారికి ఉన్నటువంటి సమస్త కరువు, కష్టం, దుఃఖం, కన్నీరు, నిందల అవమానములన్నీ కష్టమంతా కూడా యేసుక్రీస్తు నామములో మీరు తీర్చివేసినందుకే, మీ బిడ్డల్ని ఇలాగున మీరు ఆశీర్వదించినందుకై స్తుతిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని దీవించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.